హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా నేను పరిటాల ఈ ఏదైతే గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే రాబోతుందో ఎగ్జిస్టింగ్ పాత బైపాస్ నుంచి కొత్తగా ఇక్కడ డీవియేట్ అయ్యి కొత్తగా గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే మన అమృత ఇంజనీరింగ్ కాలేజ్ ముందు నుంచి ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ మీదుగా కేతనకొండ మీదుగా జూపూడి మీదుగా మీకు ఇబ్రహీంపట్నం జంక్షన్ దగ్గర కలుస్తుందని చెప్పాను కదండి. ఆ పాయింట్కి మీకు ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ వచ్చి ఇక్కడ పెద్ద సర్కిల్ రాబోతోంది. త్వరలోనే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటాం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు మన క్యాపిటల్ ఎంపైర్కి సంబంధించిన ఇది మెయిన్ అప్రోచ్ అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ రోడ్ ఇది. ఇక్కడ దాకా ఇది బ్లాక్ టాప్ రోడ్ వేసుకుని ఇక్కడ నుంచి మనం అన్ని సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం. ఇదంతా ఓపెన్ డ్రైన్, ఇది పాత లేఅవుట్ అనమాట, ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుటే. సో దీంట్లో నుంచి మన అప్రోచ్ నుంచి మన ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మేజర్ ఎంట్రన్స్ ఆర్చ్, ఇక్కడ సెక్యూరిటీ పోస్ట్తో ఎంట్రన్స్ ఆర్చ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అలాగే దీంట్లో అన్ని 40 ఫీట్ సిమెంట్ రోడ్స్. ఇది సైట్ ఆఫీస్ అనమాట, ఇది సైట్ ఆఫీసు. సో అలాగే మీకు ఇక్కడ చూస్తే ఇది డ్రైనేజ్ సిస్టమ్ మీరు గమనిస్తే, అంటే రోడ్డు లెవెల్, సిమెంట్ రోడ్ ఏ లెవెల్కి వస్తుందో ఆ లెవెల్కి మీకు ఆల్రెడీ అది ప్యాక్ అయ్యింది. సో మీకు గమనిస్తే ఇదిగోండి, మీకు ఇక్కడ ఇదంతా పార్కు, డిజైనర్ పార్క్. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా ఈ వాల్ ఎక్కడైతే ఉందో వాళ్ళంతా మీకు వాకింగ్ ట్రాక్ రన్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా మీకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ అంతా అయిపోయి మాన్యువల్ ప్లేట్స్ మాత్రం బయటకు వచ్చాయి. సో దీని అర్థం ఏంటంటే ఆ లెవెల్కి మీకు సిమెంట్ రోడ్ రాబోతుందని అర్థం. ఇదంతా 40 ఫీట్ సిమెంట్ రోడ్స్. సో ఇదంతా 40 ఫీటు. సో అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్, చుట్టూ కాంపౌండ్ వాల్ కంప్లీట్ ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. సో అలాగే దీంట్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్తో ప్లాట్స్ ఉన్నాయి. ప్రైసింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 13,000, 14,000, 15,000 అంటే వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్ ప్రైసెస్ ఉన్నాయి. సో జనరల్గా ఇక్కడ చుట్టుపక్కలంతా ఇదివరకు నేను దాదాపుగా 1.5-2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, బందర్ రోడ్లో ఏదైతే లేఅవుట్స్ చేశారో అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికి వస్తారని. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. సో 16,000, 17,000 మార్కెట్ యావరేజ్ రేట్ పెట్టారు ఇక్కడ. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది బాగా డిస్కౌంట్ రేట్లో దొరుకుతున్నట్టే లెక్క. వన్స్ ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఇది కూడా అదే రేట్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇది గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్స్ కనుక స్టార్ట్ అయితే స్పెక్యులేషన్ ప్రైసెస్ స్టార్ట్ అయ్యి 20,000 అంతకన్నా పెరగబోయే లోపే ఈ ప్రైసెస్లో ఎక్వైర్ చేసుకోగలిగితే ఆ ప్రాఫిట్లో మనం పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఇంకా బ్రోచర్ కానివ్వండి, వేకెంట్ లిస్ట్ కానివ్వండి, అవైలబుల్ ప్లాట్స్ గురించి కానివ్వండి, అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి. సో దీంట్లో ఏపీసీఆర్డీ ఆథరైజ్ లేఅవుట్ కాబోతోంది. ప్లస్ దీంతోపాటు ఎగ్జిస్టింగ్ అమృత ఇంజనీరింగ్ కాలేజీ. సో పేరకలపాడు జంక్షన్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ మీకు వైకుంఠపురం దామలూరు బ్రిడ్జ్ ఏదైతే రాబోతుందో అది కేతనకొండ మీదుగా మూలపాడు అవతల నుంచి మళ్ళీ అది మన పెరంలూరు మీదుగా కాజాకి రాబోతుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు. అలాగే దాని తర్వాత మూలపాడు దగ్గర ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ రాబోతోంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రాజధానికి కనెక్టివ్ అవుతూ ఈ లొకేషన్ చాలా అత్యద్భుతమైన హైవే. 2 హైవేలు పక్కన ఆనుకుని ఉండటం వల్ల కనెక్టివిటీ పరంగా, అలాగే కనిపిస్తున్న హౌసెస్ కూడా పరిటాల విలేజ్కి సంబంధించిన హౌసెస్ అవి. సో ఇది ఎగ్జిస్టింగ్ లివబుల్ కండిషన్ క్రియేట్ అవ్వడానికి కావాల్సిన రెడీమేడ్ యాంబియన్స్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టలేషన్ మాత్రమే పెండింగ్. దీంట్లో వాటర్ ట్యాంక్ అండర్ ప్రోగ్రెస్. సో ఇది కంప్లీట్ అయితే ఇల్లు కట్టుకుని ఉండడానికి మహా అయితే ఒక 6 నెలల్లో మనకి లివబుల్ కండిషన్ క్రియేట్ చేసే పరిస్థితి. సో దీంట్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలా రీసెర్చ్ చేసిన ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్, అంటే హై ఫీజిబుల్ లొకేషన్స్, అలాగే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఉండేలాంటి ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్గా ఉన్నాం కాబట్టి. సో అలాంటి స్ట్రాటజీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వెబ్సైట్ని ఒకసారి సందర్శించండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ స్ట్రాటజీస్ ఇవన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. అలాగే మాతో పాటు ఇప్పుడు మీకు ఇక్కడ మేము టేకప్ చేసే ఏ ప్రాజెక్టులో అయినా సరే ఎంఆర్పి ప్రైసెస్ ఉన్న కంపెనీస్తోనే మేము అసోసియేట్ అవుతున్నాం. ఎందుకంటే 112 దేశాల పైచీలకు మన తెలుగు ఇన్వెస్టర్స్ మనతో పాటు ఇన్వెస్ట్ చేస్తూ ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా ఉన్నారు కాబట్టి మనిషికి ఒక రేటు, అంటే ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే బార్గెయిన్ చేసుకునేలాగా ఉండే లాంటి కంపెనీస్లో మనం లేము. ఓన్లీ ఫిక్స్డ్ రేట్స్తో రన్ అవుతున్న కంపెనీలో నేనున్నాను. అందుకని ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేయడం కోసం అలా సేమ్ డెవలప్మెంట్స్ కూడా క్వాలిటీగా ఇలా ఎగ్జాక్ట్గా చేస్తానన్న ప్రతి డెవలప్మెంట్ కంప్లీట్గా చేసే కంపెనీలో మనం అసోసియేట్ అవ్వడం చాలా, అంటే మేము అసోసియేట్ అయ్యి ఉన్నాం కాబట్టి
సో సుడిగాలి. సో వాస్తవంగా జనరల్గా ఏంటంటే మా క్రెడిబిలిటీ అండ్ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ కూడా, అలాగే కస్టమర్కి కూడా విశ్వసనీయత ఉంటుంది. ఎందుకంటే మనిషికో రేటు ఇచ్చే బార్గెన్ మోడల్లో ఉన్నాం అనుకోండి, మనం ఏ రేట్లో కొనుక్కుంటున్నాం మనకు కూడా అర్థం కాదు. అందుకనే మనం యూనివర్సల్గా ఎవరొచ్చి కొనుక్కున్న ఒకే ప్రైస్లో ఇవ్వడం అనేది చాలా అత్యద్భుతమైన విషయం. సో అలాంటి బార్గెన్ లేని ఫిక్స్డ్ మోడల్లో మనం ఉన్నాం కాబట్టి, సో ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడానికి బలమైన కారణం ఇదే అనమాట. సో మనిషికో రేటు కాకుండా ఫిక్స్డ్ రేట్ ఇవ్వడం అనమాట. సో ఇలాంటి నేను జనరల్గా నేను ప్రజెంట్ చేసే ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మాతో వచ్చి అంటే నన్ను కలిసి నా ద్వారా ఇన్వెస్ట్ చేస్తేనే అది మళ్ళీ మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మళ్ళీ రీసేల్లో హెల్ప్ చేయడం, దాన్ని మళ్ళీ డైవర్సిఫికేషన్లో చేయడం, సో వెల్త్ని మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటూ, వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ని పెంచుకుంటూ వెళ్తూ ఎర్లీ రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందడం, తద్వారా ఆ అక్యుములేటెడ్ ఫండ్ నుంచి మనం కంటిన్యూస్గా రిపీటెడ్గా మన డబ్బే మన కోసం సంపాదించేలాగా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎస్టాబ్లిష్ అయితేనే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పుకుంటాం. అలాంటిది మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.